వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఇవాల్టి క్లాస్లో మనం మహాజనపదాల గురించి తెలుసుకుందాం. వేదకాల అనంతరం అఖండ భారత్లో 16 మహాజనపదాలు స్టార్ట్ అయ్యాయి. సో ఇందులో ముఖ్యమైనది మగధ సామ్రాజ్యం. సో ఈ మగధ సామ్రాజ్యం బీహార్లో ఉంటుంది. దీని యొక్క రాజధాని గిరివ్రజం, రాజగృహం, పాటలీపుత్రం. ఇదే బీహార్లో వజ్జి అనే మహాజనపదం కూడా ఉంటుంది. దీని యొక్క రాజధాని వైశాలి. ఇక్కడ బీహార్లో తూర్పు భాగాన ఇక్కడ అంగరాజ్యం ఉంటుంది. దీని యొక్క రాజధాని చంపా. సో ఇక్కడ మల్లా అనే జనపదం ఉంటుంది. ఇది పావ కుషినగరం అనే రాజధానులు కలిగి ఉంటుంది. అంటే యూపీ అండ్ బీహార్ బార్డర్తో ఈ మల్లా అనే జనపదం ఉంటుంది. సో ఇక్కడ మన దక్షిణ భారతదేశాన ఏకైక జానపదం అస్మాక. సో ఈ అస్మాక యొక్క రాజధానియే బోధన్. సో పాకిస్తాన్లో గాంధార అనే మహాజనపదం ఉంది. దీని యొక్క క్యాపిటల్ సిటీ తక్షశిల. సో ఇక్కడ కాంబోజా అనే మహాజనపదం ఉంది. ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉంటుంది. దీని యొక్క క్యాపిటల్ సిటీ రాజపురం. సో ఇక్కడ మనకు ఢిల్లీ ఉంది కదా, ఇక్కడ ఢిల్లీ దగ్గర కురు రాజ్యం ఉంటుంది. దీని యొక్క క్యాపిటల్ సిటీసే హస్తినాపురం, ఇంద్రప్రస్థం. సో ఈ ఇంద్రప్రస్థాన్ని మనం ఇప్పుడు ఢిల్లీగా పేర్కొంటున్నాం. ఇక్కడ మధ్యప్రదేశ్లో అవంతి అనే రాజ్యం ఉంటుంది. దీని యొక్క క్యాపిటల్ సిటీస్ ఉజ్జయిని, ఇది ఉత్తరాన ఉంటుంది. మాహిష్మతి కూడా ఉంటుంది. ఇక్కడ చేది అనే మహాజనపదం ఉంటుంది. దీని యొక్క క్యాపిటల్ సిటీ శుక్తిమతి. సో ఇప్పటి వరకు మనకి ఎన్నయ్యాయి? 1 2 3 4 5 6 7 8 9 10. మిగతా 5 యూపీలో ఉంటాయి, అంటే ఉత్తరప్రదేశ్లో ఉంటాయి. ఇందులో కురు అయిపోయింది కదా, పాంచాల ఉంటుంది. ఈ పాంచాల యొక్క క్యాపిటల్ సిటీయే అహిచ్ఛత్ర అండ్ కాంపిల్య. తర్వాత
ఇక్కడ శూరసేన శూరసేన అనే మహాజనపదం ఉంటుంది. దీని యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి మధుర. తర్వాత ఇక్కడ కోసల అనే మహాజనపదం ఉంటుంది. దీని యొక్క క్యాపిటల్ సిటీ శ్రావస్తి. దాని పక్కనే కాశీ అనే మహాజనపదం ఉంటుంది. దీని యొక్క క్యాపిటల్ సిటీ వారణాసి. సో లాస్ట్ ఇక్కడ వత్స అనే మహాజనపదం ఉంటుంది. దీని యొక్క క్యాపిటల్ సిటీ కౌశాంబి. ఇలా అఖండ భారతంలో 16 మహాజనపదాలు ఉంటాయి. సో ఇవి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఉన్నాయి అనేది కూడా మనకు ఇంపార్టెంట్. సో మనం ఒకసారి మళ్ళీ చూసుకున్నట్టయితే కాంబోజా యొక్క క్యాపిటల్ సిటీ రాజపురం. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ మత్స్య, ఇది జైపూర్లో ఉంటుంది, రాజస్థాన్లోని జైపూర్లో ఉంటుంది. దీని యొక్క క్యాపిటల్ సిటీ విరాట నగరం. సో ఇలా చూసుకున్నట్టయితే కాంబోజాకి రాజపురం, గాంధారకి తక్షశిల, మత్స్యకి విరాట నగరం, ఇక్కడ అవంతికి ఉజ్జయిని అండ్ మాహిష్మతి, చేది శుక్తిమతి, అస్మాక బోధన్, శూరసేన మధుర, వత్స కౌశాంబి, కాశీ వారణాసి, కురు అస్తినాపురం ఇంద్రప్రస్థానం, పాంచాల అహిచ్ఛత్ర అండ్ కాంపిల్య, కోసల శ్రావస్తి, మల్ల పావ అండ్ కుషీనగరం. సో ఈ పావపురిలోనే ఎవరు వర్ధమాన మహావీరుడు మరణించడం జరుగుతుంది. కుషీనగరంలో బౌద్ధుడు మరణించడం జరుగుతుంది. సో ఇక్కడ వజ్జి యొక్క క్యాపిటల్ సిటీ వైశాలి, అంగరాజ్యం చంప. సో ఇలా మనం 16 మహాజనపదాలని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే నార్త్లో ఈ జనపదాలలో నార్త్లో ఉండేది కాంబోజా, సౌత్లో ఉండేది అస్మాక, ఈస్ట్లో ఉండేది ఈస్ట్లో లాస్ట్ ఉండేది అంగ, ఇటు వెస్ట్లో లాస్ట్ ఉండేది అవంతి. సో మనం డైరెక్షన్ ప్రకారం చూసుకుంటే ఎక్స్ట్రీమ్ నార్త్లో ఉండేది కాంబోజా, ఎక్స్ట్రీమ్ సౌత్లో ఉండేది అస్మాక, ఎక్స్ట్రీమ్ వెస్ట్లో ఉండేది అవంతి, ఎక్స్ట్రీమ్ ఈస్ట్లో ఉండేది అంగ. సో ఈ 16 మహాజనపదాలలో బలమైన రాజ్యాలు మగధ, అవంతి, కోసల, వత్స, ఇవి 4 బలమైన మహాజనపదాలు. సో ఈ 16లో 14 రాచరిక వ్యవస్థను కలిగి ఉంటాయి, 2 మాత్రం గణతంత్ర వ్యవస్థను కలిగి ఉంటాయి. ఆ 2 ఏమిటంటే వజ్జి మల్ల గణతంత్ర వ్యవస్థను కలిగి ఉంటాయి, మిగతా 14 రాచరిక వ్యవస్థను కలిగి ఉంటాయి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.